నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితంలో అనుకున్నది సాధించడానికి దృఢ నిశ్చయం, దీక్ష, క్రమశిక్షణ అవసరం. ఎలాంటి కష్టాల్లోనైనా ఒక అవకాశం చిగురిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూన్ 28, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం రాత్రి 12:06 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:38 తిథి సప్తమి సాయంత్రం 4:28 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 10:02 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము భవ సాయంత్రం 4:28 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 3:23 వరకు. తదుపరి కౌలవ. యోగము సౌభాగ్యము రాత్రి 9:37 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:19 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి 5:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి 9:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. వర్జ్యం రాత్రి 7:14 నుండి 8:44 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:17 నుండి 5:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. జూన్ 28 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి సాయంత్రం 4:28 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 10:10 నుండి శనివారం ఉదయం 5:48 వరకు ఉంటుంది. శుక్రవారం అష్టమి తిథి కలియుకతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. నామకరణం వేరే ఇతర శుభకార్యాలు చేయవలసి వస్తే సప్తమి తిథి ఉన్నంతసేపే చేసుకోవాలి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు మీన రాశిలోను ఉంటారు. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణాసురుడు త్రేతాయుగానికి చెందినవాడు. ఈరోజు ప్రశ్న. యాగ రక్షణకి రాక్షస సంహారం కోసం రాముడిని తీసుకెళ్తానని ఏ మహర్షి కోరుతాడు? భృగ మహర్షి, దూర్వాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, కపిల మహర్షి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలపై అంతగా అనుకూలత రాదు. వృషభ రాశి ఆస్తి విషయంలో గందరగోళం తొలగుతుంది. మిథున రాశి కుటుంబ సభ్యులు మీ పట్ల మనసు మార్చుకుంటారు. కర్కాటక రాశి స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. సింహరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి ఊరట చెందుతారు. కన్య రాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి విద్యార్థులకు ఫలితాలపై సంతృప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము అందుకొని అప్పులు తీరుస్తారు. ధనుస్సు రాశి ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తారు. మకర రాశి కుటుంబంలోని అందరి ఆదరణ లభిస్తుంది. కుంభరాశి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వస్తాయి. మీనరాశి ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.